అన్నమయ్య జిల్లా రాజంపేట కృష్ణానగర్లో గత నెల 10వ తేదీన జరిగిన దోపిడీ ఘటన గురించి పట్టణ పోలీస్ స్టేషన్లో రాజంపేట డీఎస్పీ ఎం సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బాధితుడు కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజంపేట పోలీసులు బృందాలుగా ఏర్పడి వారికున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయ్ కుమార్ ను రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోనికి తీసుకున్నారు. ముద్దాయి వద్ద నుంచి 6,93,800 విలువ గల బంగారు నగలు, 9,650 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్కు తరలించామని డీఎస్పీ ఎం సుధాకర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఎల్ఎం రాజు, ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి, ఎస్ఐ నాగేశ్వరరావు, ఏఎస్ఐ వర్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట ఆర్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కృష్ణానగర్ రాజంపేట టౌన్ లో 20/9/2024 తేదీన రాత్రి మా కొప్పు నాగరాజు అనే లెక్చరర్ చిత్తూరు జిల్లాలో పనిచేస్తారు. వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసులో 21/9/2024 ఉదయం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు ఎల్లమరాజు, అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు, ప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధారాలతోనూ మరియు యూరిగా బాగా కష్టపడి ఈ కేసులో ముద్దాయిన వేములపల్లి విజయ్ కుమార్ అనే అతన్ని నిన్నటి దినం 5/10/2024 తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట టౌన్లోని దల్వేపేట దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విజయ్ కుమార్ అనే అతనిపై దాదాపు 44 కేసులు ఉన్నాయి. దాదాపు ఎన్నో కేసుల్లో ఇతను శిక్ష పడి జైలు కూడా వెళ్ళి ఉన్నాడు. కొన్ని కేసులు ఇంకా ట్రయల్ జరుగుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఈ విజయ్ కుమార్ ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. మా బృందం ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐలు అందరూ కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికాడికి వెళ్ళి మన కొప్పు నాగరాజు కంప్లైంట్ ఇంట్లో దొంగతనం చేసి చేయబడిన బంగారాభరణాలు మొత్తం సుమారు దాని వెయిట్ వచ్చి 138.76 గ్రాములు, విలువ సుమారు 7 లక్షలు, అదేవిధంగా నగదు వచ్చి 9,650 రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. అతని పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టులో ఆధారపడుతున్నాం. నేను దినం ఒక మంచి గజ దొంగలాంటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీకు అంతా తెలుసు. దానిలో కొప్పు నాగరాజు ఫిర్యాది ఇంట్లో జరిగిన దొంగతనం సంబంధించిన కేసులను అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సుమారు 7 లక్షల విలువ గల ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇందుమూలంగా నేను రాజంపేట టౌన్ ప్రజలకు తెలియజేయడంగా దసరా సెలవులు వచ్చున్నాయి, ఇట్లా దీపావళి సెలవులు ఉంటాయి. ఎక్కువ మంది కుటుంబాలు సహా ఇతర ఊళ్ళకు బంధువులు ఇంటికి వెళ్తుంటారు. కాబట్టి అందరికీ నేను చెప్పే సూచన ఏమంటే విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇళ్లలో అనవసరంగా పెట్టుకోకుండా బ్యాంకులలో లేదా లాకర్లో పెట్టుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడము, అదేవిధంగా మాకు ఎవరైనా ఎక్కువ కాలము ఇంటికి దూరంగా బంధువులు ఇంటికి లేనిగా ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే ఆ ఊళ్ళో ఆ యొక్క ఏరియాలో ఇంకా ఎక్కువగా గట్టి బందోబస్తు రాత్రి పీటలు వేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సాధ్యంత వరకు